వాతావరణం వేగంగా మారిపోతుంది. ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితుల ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. వానాకాలం వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆకాశం వంక ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వర్షభావ పరిస్థితుల్లో రైతులు వేసిన పంటలకు ప్రాణదాతగా జీవన ఆధారంగా నిలుస్తున్న అద్భుతమైన విధానమే ఫామ్ పాండ్స్. కురిసిన ప్రతి వర్షపు నీటి చుక్కను వృధాగా పోనివ్వకుండా తమ పొలాల్లోనే ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సైతం అడుగులు ముందుకేసి రైతులకు అండగా నిలుస్తుంది. అసలు ఈ ఫామ్ పౌండ్స్ అంటే ఏంటి? ప్రభుత్వం అందించే సహాయం ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఈ పనులు ఎలా ముమ్మరంగా సాగుతున్నాయో తెలుసుకుందాం పదండి. వర్షం కురిసినప్పుడు వచ్చే నీటిని వృధాగా వాగులు, వంకల పాలు చేయకుండా పొలంలోనే ఒక చిన్న కుంటలా తవ్వి అందులో నిల్వ చేసుకోవడమే ఈ ఫామ్ పాండ్స్ ముఖ్య ఉద్దేశం. వర్షాభావ సమయంలో పంట ఎండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కుంటలో నిల్వ చేసిన ఇదే నీరు పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్గా మారుతుంది. దీన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం జలసిరి, ఉపాధి హామీ పథకాల ద్వారా రైతుల పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరు చేస్తుంది. వర్షపు నీటిని నిల్వ చేయడమే కాకుండా ఆ నీరు మెల్లగా భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనికోసం ఫామ్ పాండ్స్తో పాటు సోకోపిట్స్, పర్కోలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలను సైతం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. మంచిర్యాల జిల్లాలో ఫామ్ పాండ్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షపు నీటిని సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో జిల్లాలో వాటర్ హార్వెస్టింగ్ పనులను అధికారులు వేగవంతం చేశారు. మంచిర్యాల DRDO కిషన్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1408 ఫామ్ పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 900 కుంటలకు కలెక్టర్ ద్వారా అనుమతులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 123 వీవోలకు ఒక్కో వీవోకు 2 ఫామ్ పాండ్స్ చొప్పున మంజూరు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 323 ఫామ్ పాండ్స్కు అనుమతులు ఇవ్వగా సుమారు 280కి పైగా పనులు గ్రౌండ్ లెవెల్లో ప్రారంభమయ్యాయి. ఇక వ్యక్తిగత సోక్ పిట్స్ విషయానికి వస్తే జిల్లాలో 61,000 సోక్ పిట్స్ లక్ష్యం ఉండగా ప్రస్తుతం 4,000 పనులకు అనుమతులు తీసుకొని పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మరి ఈరోజు జిల్లాలో ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్క్స్ అన్నీ కూడా అంటే ఇండివిజువల్ సోక్ పిట్స్ కావచ్చు, పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు, తర్వాత ఫామ్ పాండ్స్ కావచ్చు, బోర్వెల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ అన్ని రకాల పనులన్నీ కూడా మరి గౌరవ కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ తీసుకొని అన్ని మండలాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ ప్రకారం మంజూరు చేసి అన్నీ కూడా మరి జిల్లాలో స్టార్ట్ చేసినట్టుగా మా యొక్క ఫామ్ పాండ్ టార్గెట్ 1408, అందులో 900 శాంక్షన్ తీసుకున్నాం. కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి 123 వీవోలకు అంటే 123x2 ఒక వీవోకి 2 ఫామ్ పాండ్స్ మంజూరు చేయమన్నారు. ఇవన్నీ కూడా దాదాపు 323 శాంక్షన్ ఇచ్చినాం. అన్నీ కూడా 323లో 280 పైచీలకు ఈ ఫామ్ పాండ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. మిగతా ఈ ఇండివిజువల్ సోక్ పిట్స్ ఏవైతున్నాయో 61,000, దానికి 4,000 వరకు శాంక్షన్ తీసుకున్నాం. అవి కూడా మరి ప్రగతిలో గలవు. మిగతా కమ్యూనిటీ సోక్ పిట్స్ ఉన్నాయి, తర్వాత ఈ బోర్వెల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అన్నీ కూడా మరి గవర్నమెంట్ టార్గెట్ ఏదైతుందో టార్గెట్ ప్రకారం శాంక్షన్ తీసుకొని అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక నిర్మల్ జిల్లాలో కూడా జలసిరి పనులు ఉత్సాహంగా సాగుతున్నాయి. తాజాగా కుబీర్ మండలం డోడర్న సాయినగర్ తండా శివారులో జలసిరి నీటి కుంట నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్వయంగా భూమి పూజ చేసి ప్రారంభించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా ఈ పనులను చేపడుతున్నారు. నిర్మల్ జిల్లా DRDO లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1317 ఫామ్ పాండ్స్ మంజూరు కాగా ఇప్పటికే 23కు పైగా పూర్తయ్యాయి. మరో 783 నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కమ్యూనిటీ సోక్ పిట్స్ కింద 400 మంజూరు కాగా అందులో 100 పూర్తయ్యాయి. మరో 292 నిర్మాణ దశలో ఉన్నాయి. జన్నార మండలం ముందు జలసిరి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ఇందులో భాగంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి 200 ఇంకుడు గుంతలు అంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను చేపించడం జరుగుతుంది. అందులో భాగంగా శానిటేషన్ బాగవుతుంది, ప్లస్ ప్రతి నీటి బొట్టును ఇంటి స్థాయిలోనే నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలు
ఇంకింపజేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతతో పాటు ప్రతి ఊరికి ఒక ఊటకుంట, తర్వాత ప్రతి రైతుకు ఫారం పండు అనేది నిర్మించడం జరుగుతుంది. ఫారం పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతుకు నీటి నిల్వ ఉంటుంది. తర్వాత పశువులకు, తర్వాత చేపల పెంపకానికి, తర్వాత గడ్డి పెంపకానికి అన్ని విధాలుగా ఫారం పండు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి బోర్వెల్ దగ్గర, తర్వాత డ్రైనేజ్ దగ్గర కమ్యూనిటీ సోక్పిట్ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి మంజూరు తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీకి 2 చొప్పున. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను సీసీ రోడ్తో సిమెంట్తో కాకుండా కంకరతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొత్తగా మ్యాజిక్ డ్రైన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 1 చొప్పున ప్రస్తుతం పైలట్ కింద మంజూరు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు శాశ్వతంగా ఉపయోగకరంగా ఉండడానికి ప్రతి రైతుకు ఓపెన్ వెల్ సేద్యపు బావిని నిర్మించడానికి కూడా ప్రభుత్వము అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇదన్నీ రైతులందరూ ఉపయోగించుకున్నారు. ఇవన్నీ మంజూరు తీసుకోవడం జరిగింది. జన్నారం మండల వ్యాప్తంగా జలసిరిలో భాగంగా 7 రకాల పనులను తీసుకోవడం జరిగింది. ఆ 7 రకాల పనులను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత జిల్లా అధికారులు, కలెక్టర్ గారు మరియు డిఆర్డిఓ గారు మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి ఆదేశాల ప్రకారం మేము పూర్తి స్థాయిలో అమలు చేసి ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో 100% ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేపడదామని. పర్కులేషన్ ట్యాంక్స్ ప్రతి గ్రామ పంచాయతీకి 1 చొప్పున తీసుకోవడం జరిగింది. సోక్ పిట్స్ ప్రతి గ్రామ పంచాయతీకి 200 చొప్పున, కమ్యూనిటీ సోక్ పిట్ ప్రస్తుతానికి గ్రామ పంచాయతీకి 1 చొప్పున, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీకి 1, ఫారం పాండ్స్ ప్రతి గ్రామ పంచాయతీకి 2, ఓపెన్ వెల్ జీపీకి 1, మ్యాజిక్ డ్రైన్స్ జీపీకి 1. ఇవి యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ఎలినో ప్రభావం ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ చేపడుతున్నాము. ఇవన్నీ ఈ ఆగస్టు మాసంలో పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నాము. భవిష్యత్తులో సాగునీటి కొరత రాకుండా చూడాలంటే వర్షం ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ముఖ్యంగా రైతులు తమ పొలంలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ వాతావరణ నిపుణులు పదే సూచిస్తున్నారు. కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఎండాకాలంలో కూడా పంటలకు ఊపిరిపోసే ఈ ఫామ్ పాండ్స్ రైతులకు ఒక వరం లాంటివి. కాబట్టి ప్రభుత్వం ఉపాధి హామీ, జలసిరి పథకాల ద్వారా అందిస్తున్న ఈ సబ్సిడీలను, ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని అత్యంత తక్కువ ఖర్చుతో ప్రతి రైతు తమ పొలంలో ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.